ఓ సాధారణ మహిళగా కనిపిస్తున్న ఈవిడను గుర్తుపట్టారా? అలనాటి అభిమానుల కలల రాణి, 150 చలనచిత్రాలకు పైగా కథానాయికగా నటించిన అగ్రతార కాంచన. 1965లో విడుదలైన ఆత్మగౌరవం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కాంచన గారు. ధర్మదాత, మంచి కుటుంబం వంటి చిత్రాలతో తమ నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు కాంచన గారు. స్టార్డమ్, సంపాదన, అభిమానుల్లో క్రేజ్ అవన్నీ ఒక ఎత్తు. వైవాహిక జీవితానికి దూరంగా ఉంటూ ఆనాటికే 100 కోట్ల విలువైన ఆస్తిని 25 అక్టోబర్ 2010లో తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చి ఎనలేని ఔన్నత్యాన్ని చాటుకున్నారు కాంచన గారు. తమిళ అగ్ర నిర్మాత ఏవిఎం శరవణన్ మరణ వార్త విని చెన్నై చేరుకుని నివాళులు అర్పించి నలుగురికి కనిపించారు. ఎలా అంటే ఓ సాధారణ మహిళగా. ఆవిడ ఔన్నత్యం నలుగురికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ శతమానం భవతి.